హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ మునగాకు పప్పు. మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు కందిపప్పు, నిమ్మకాయ సైజంత చింతపండు, ఆవాలు, పసుపు, కారం, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, టీ స్పూన్ జీలకర్ర మెంతులు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా పప్పు కడిగి కుక్కర్లో వేసుకోవాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు పప్పు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మునగాకు వేసుకుందాం. మునగాకు చాలా హెల్త్కి మంచిది. స్కిన్కి, బోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మునగాకు ఉడికింది. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకుందాం. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మునగాకు తీసుకోవటం వల్ల ఐసైట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం ఎప్పుడైనా మునగాకు పప్పు చేసుకునేటప్పుడు మునగాకు చాలా తక్కువ ఉండాలి, కందిపప్పు ఎక్కువ ఉండాలి. అప్పుడే మునగాకు పప్పు టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమోటా కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. మునగాకు పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. టమోటా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకు పప్పు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము. ఇది బాగా కలిసిన తర్వాత
మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మునగాకు పప్పును బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 5-6 దంచుకొని వేసుకోవాలి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి. ఎంతో టేస్టీ అయిన మునగాకు పప్పు రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి.